హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మార్నింగ్ 10 AM రొటీన్ అన్నమాట. 10 AM టు 2 PM వరకు. మార్నింగే మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు ఫ్రైడే, పిల్లల్ని ఎందుకు పంపించలేదన్నమాట. నా ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా వేగుతామును సండే కాకుండా అన్నదే ఈరోజు రొటీన్ అన్నమాట. వాళ్ళకి బుక్స్ ఇచ్చేసాను అన్నమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి బుక్స్ ఇచ్చాను, చదువుకోమని. పోషన్ ఉంది కదా, ఇంట్లో ఉన్నామని ఇంకా ఖాళీగా ఉంచకూడదు కదా అని ఈలోపు నేను గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. తోమేసుకున్నా. ఇంకో పక్క మునగాకు పప్పు కోసం పప్పు కడిగి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. ఇదేమో చింతపండు పులిహార కోసము ప్రిపరేషన్ అన్నమాట. సమ్ టైమ్స్ అర్జెంటుగా కావాలని, ఇవాళ కొంచెం లేవకపోతే ఇట్లా అయిపోయింది కదా, అందుకోసమని. నేను వచ్చి చూసేసరికి వాళ్ళు ఆడుతున్నారు చూడండి. తర్వాత నా కూతురు నన్ను కాస్త ప్యాంపరింగ్ చేస్తుంది. చాలా బాగుంటుంది తెలుసా, ఒక అమ్మలాగా భలే ప్యాంపరింగ్ చేస్తుంది నన్ను. నాకు చాలా ఇష్టము. తర్వాత మా చిన్నోడిది అయిపోయిందంట. 4 lessons ఆఫ్ న్యూ వొకాబులరీ వర్డ్స్. అప్పట్లో మనకి హార్డ్ వర్డ్స్ అనమాట, కొత్త పదాలు. అయితే వాడు చదువుకొచ్చాడు. నేను ఇంకా డిక్టేషన్ పెడుతున్నాను అనమాట. ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా చిత్తల్లి ప్రాజెక్ట్ హోమ్ తీసుకున్నారు, ఇచ్చేసారనమాట. ఇంకా దాన్ని దాని లోపలికి ఇప్పుడు ఆ జిరాఫీ వెళ్ళాలంట, ఆమె వెళ్ళాలంట. అవి రెండు వెళ్ళి కేక్ కట్ చేస్తాయంట. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి అడ్డుగా ఉన్న మ్యాచ్ స్టిక్స్ అవన్నీ పీకేసింది. ఇంక ఈలోపు మా వాడికి ఒక పక్క చెప్తూ ఒక పక్క ఆమెతో మాట్లాడుతూ ఉన్నానన్నమాట. మా పెద్దోడు లోపల చదువుకుంటూ ఉన్నాడు. మొత్తానికి డోర్ అయితే సైడ్ కానీ అందులో చెయ్యి అయితే పెట్టేస్తుంది చూడండి. అసలు ఒక పక్క సరే చదువుతున్న మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ఆ ప్రాజెక్ట్ని ఒక 2 రోజులు కూడా అలా చూడనిచ్చేలాగా లేకుండా అన్నీ పీకేసినందుకు బాధపడాలో నాకు అర్థం కాలేదు. కానీ ఆడుకుంటూ ఉంది. పోతే పోయిందండి, ఆల్రెడీ స్కూల్లో అయితే చూపించేసాం కదా అనుకొని ఇంకా కానిస్తున్నాం అన్నమాట. మా డిక్టేషన్ ఆల్మోస్ట్ వచ్చేసిందనమాట. ఇంకొక లెసన్ 2 lessons అయిపోయాయి. ఇంకో లెసన్ అన్నమాట ఇప్పుడు. ఇంకోటి పెద్దోడి బుక్కు. ఇవి సీక్రెట్ వర్డ్స్ అన్నమాట. అన్నీ కలిపే పెడుతున్నాను, ఉత్తి హర్డ్ వర్డ్సే కాకుండా సీక్రెట్ వర్డ్. తర్వాతకి ఇది 3rd బ్లాక్ అన్నమాట. షీనా వాషింగ్ అని షా వర్డ్స్ ఇవి. అలా షా చా మనకు చిన్నప్పుడు ఇంత బాగా నేర్పిస్తే ఎంత బాగుండు. చదువుకున్న మేధావుల గురించి చెప్పట్లేదులేండి, మిడిమిడి జ్ఞానంతో చదివిన నా లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా వాడిదట అయిపోయింది. తర్వాత మా పెద్దోడిని అడుగుతున్నాను, వీని రాయమని ఇస్తే ఇన్ని క్వశ్చన్స్ వాడు రాసేటప్పటికి అది చాలా లేట్ అయిపోతుంది. చెప్పినంత ఫాస్ట్గా రాయటం ఉండదన్నమాట. ఇంకా అలాగే ఒక పక్క పప్పు కూడా చూస్తూ ఉన్నాను అనమాట, ఉడుకుతుంది. సరే అని చెప్పి ఇంక మళ్ళీ అది అయిపోయినాక బియ్యము దోశకి నానపెట్టుకున్నాను. ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది. తర్వాతకి పప్పు తాలింపుకి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. పప్పు ఉడికిపోయింది. వెల్లిపాయలు ఒలుచుకుంటున్నాను అనమాట. మునగాకు పప్పు పక్కన అక్కన అడిగాను అనమాట. వాళ్ళకి ఎదురుగా అపార్ట్మెంట్లో నుంచి తెచ్చిచ్చారు. వాళ్ళు తెచ్చుకుంటుంటే మాకు కూడా కొంచెం తెచ్చిచ్చారనమాట. ఎందుకంటే రెగ్యులర్గా తినాం కదా. ఇంతకు ముందుకు తింటుండి 2 years బ్యాక్ వరకు బాగా మునక్కాడలన్నీ తింటూ ఉంటిమి. ఇంకా తర్వాతకి ఏమీ లేదు. తాలింపుకి అయితే కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకొని ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర లేవు, ఇంకా అందుకే వెల్లిపాయ వేసుకొని కాస్త మునగాకుని మంచిగా వేయించుకుంటున్నాను అనమాట. అది వేగేలోపు పొద్దున్న తోమిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని సదురుకుంటూ ఉన్నాను. ఇంకా పప్పే కాబట్టి అంత ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కదా, అందుకే కాస్త అడుగంటకుండా కలుపుతూ ఉన్నాను. మీకు అది గ్రీనిష్గా ఆకు కాబట్టి అట్లా కనిపిస్తుంది, కానీ పప్పు అంతా వేసేటప్పటికి కొంచెమే అవుతుంది అనుకోండి. ఇంకా పప్పు అయ్యేలోపు రైస్ కడిగి పెట్టుకుంటున్నా, కాస్త వేడివేడిగా ఉంటుంది కదా అని. ఇంకా పప్పు అయితే ఆకైతే మొత్తం మగ్గిపోయింది. ఇంకా పప్పు వేసుకుంటున్నాను. బాగుంది, పర్లేదు అని చెప్పనులేండి, బాగుంది పప్పు అయితే. ఎందుకంటే డిఫరెంట్ ఆకులతో ప్రయత్నించినప్పుడు ఎప్పుడు చేసినా కొత్తగా ఉంటుంది, కొంచెం కంగారుగా తింటారో లేదో అన్నట్టు. కానీ బాగుంది, తిన్నారు పిల్లలు కూడా. మీకు చూపిస్తాను.
ఇంకా పప్పు చేస్తూనే గిన్నెలన్నీ మంచిగా కలుపుకుంటూ జస్ట్ తాలింపు వేసాను కాబట్టి ఒక 2 నిమిషాలు అలా కలిపి పెట్టుకున్నాను. ఇంకా మిగతా గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను అన్నమాట. రైస్ అయిపోయింది. ఇంకా మేము 4 మెంబర్స్ కదా కూర్చున్నాము. మా అమ్మాయి అక్కడ ఎందుకు తిప్పేసావు, నేను తిప్పేస్తా అంటుంది చూడండి. ఫస్ట్ కొంచెం అన్నం తిప్పి పొయ్యి మీద పెడతాను కదా, నేను దింపుకొచ్చేసానని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా పిల్లలకి నాకు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. వాళ్ళు చేయిలు కడుక్కున్నారు. మా అమ్మాయి వాళ్ళ అన్నయ్యలతో తినేటప్పుడు తింటా అంటుంది, కానీ చేయితో తింటా అన్నది. వద్దమ్మా కాలిపోతుంది ఇంకా అని చెప్పి ఆమె కూడా తిప్పుతా ఉంటుందట మేడం గారు చూడు. ఇంకా మా వాళ్ళేమో ఇదేం పప్పు. మా పెద్దోడైతే తాలింపు వేసేటప్పుడే చూసి చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉండబోతుందని చెప్పాడు. ఇంకా మా చిన్నోడేమో ఇదేం పప్పు, ఇదేం ఆకులు అన్నీ అడుగుతుంటే పాలకూర అని చెప్పాను అన్నమాట. వేసాక అది తినే కొంచానికి ఎన్ని అడుగుతారో అసలు చిన్నప్పుడు గుర్తొస్తుంది నాకు. ఏం కూర, ఏం ఆకు, ఎలా, ఎందుకు, ఏమిటి అని ఇంకా కలిపిమంటా ఉన్నారన్నమాట. సరే అని చెప్పి మా అమ్మాయి స్పూన్తో కలిపిచ్చేస్తున్నాను అనమాట ఇద్దరికి, పెద్దోడికి చిన్నోడికి. చూడండి సూపర్గా ఉందంట, టేస్ట్ చేసి చెప్తున్నారు. తర్వాతకి ఇంకొంచెం పప్పు వేసానులేండి, అది పలచగా అయిపోయిందని. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. వాళ్ళది ఏముంది, ఈ మధ్య ఏం చెప్పినా బాగుందని చెప్తున్నారు. అలా అని కాదులే, బాగుంది. నేను చెప్తున్నాను చూడండి, నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది చూసారా. నేను చెప్తున్నాను కదా, నేను తిన్నాను. ఇంకా అందరం కూర్చొని తింటా ఉన్నాం అన్నమాట. పద్ధతిగా కూర్చుంటారు తినేటప్పుడు. కొన్నిసార్లు కొన్ని రాగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నారన్నమాట. పప్పులు ఎందుకు మమ్మీ అన్నీ నాకే ఎక్కువ వేసాను, నేనే ప్రేమ కదా అని. ఇంకా నా చిన్న కొడుకు ప్లేట్ అంతా గిన్నెంతా నీట్గా కడిగాడు అనమాట. అంటే ఇప్పుడు చెప్పాను అనమాట రీసెంట్గానే, తిన్నాక ప్లేట్లో నుంచి తొక్కలన్నీ తీసి ప్లేట్ కడిగి పెట్టాలని. అలా కడిగి ఇంకా స్క్రబ్బర్తో తోముతా అంటే వద్దని చెప్పాను. తర్వాత ఇవంతా మా ప్రాజెక్ట్ పేపర్స్ అన్నమాట, కలర్ పేపర్స్ అన్నీ. అందులో ఒకదానికోసం వెతుకుతూ ఉంటే అంత గజిబిజి అయిపోయినాయి. అవన్నీ ఇంకా కింద పడేసి అవి వెతికి అవి పక్కకు పెట్టుకొని ఇంకా వీటిని సదురుతూ ఉన్నామన్నమాట. మొన్న కూడా హౌస్ కోసం తీసాం కదా, ఇంకా పిల్లలతో అటు ఇటు అన్నీ పెట్టేశాను. కలర్ పేపర్స్ అన్ని షీట్స్ అన్ని రోల్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. అలా సెట్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఒక బాక్స్ పెట్టుకున్నాను అనమాట ప్రాజెక్ట్ కోసము. ఏం వెతికామంటే ఇక ఈ కాయిన్స్ కోసమే వెతికాము. ఇది స్ట్రింగ్ హాకీ అన్నమాట. వాళ్ళిద్దరూ చిన్న చెల్లి ఏమో అది ఆడుకుంటున్నారు, పెద్దన్న నేనేమో ఏం ఆడుకుంటున్నామో చూడండి. మా అమ్మాయికి బై లక్ అన్నమాట, ఇంకా తెలియదు కదా, అలా లాగుతుంది, రావాలనే ఆడిపిస్తున్నాము. అది వచ్చేసాను చూడండి, హ్యాపీనెస్. ఇంకా నేను మా పెద్దోడేమో కాస్త చెస్ ఆడుకుంటున్నాము. చాలా రోజులు అయిందనమాట చెస్ ఆడి. యాక్చువల్లీ క్యారమ్ ఆడదాం అన్నాడు, కానీ క్యారమ్కి పౌడర్ అయిపోయింది. ఇంకా అప్పుడు దసరా హాలిడేస్లో తెచ్చుకున్నాడు కదా, అప్పుడు బాగా ఆడాం హాలిడేస్ అని. ఇంకా తర్వాత అది పౌడర్ కూడా అయిపోయింది. ఇంకా స్కూల్ బిజీలో అంత వీలు అవ్వట్లే. వచ్చినాక హోంవర్క్స్, వీలైతే కాసేపు టీవీ, లేదంటే వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట. దానివల్ల ఇంకా చెస్, క్యారమ్స్ ఇవన్నీ ఏమీ తీయట్లేము. సరే వాళ్ళు ఏం చేద్దాము అని టీవీ అడిగితే వాళ్ళకి టీవీ పైన ఏం ఇంట్రెస్ట్ ఉండదులేండి పెద్దగా, ఎప్పుడోసారి చూస్తారు. ఇంకా సరే చాలా రోజులు అవుతుంది కదా, చెస్ కూడా మా పెద్దోడు బాగా ఆడతాడు, మర్చిపోయాడా ఎట్లా అని ఒకసారి ట్రై చేద్దామని ఆడుతూ ఉన్నామన్నమాట. ఇంకా చూడండి మా అమ్మాయి గేమ్ ఎడ్జ్లోకి వచ్చింది, అంతా ఖరాబ్ చేస్తుంది అన్నమాట. ఇంకా సరే అని చెప్పి అది పక్కకు పెట్టేసి స్ట్రింగ్ హాకీ ఆడుతూ ఉన్నాం. మా చిన్నోడు మమ్మీ నువ్వు నాతో ఆడవా, అన్నయ్యతో ఆడినావు, వాడు నాతో చెస్ ఆడతా అన్నాడు, కానీ వాడికి రాదనమాట. నేను ఏది పెడితే అది పెడుతూ ఉంటాడు. కాయిన్స్ అవన్నీ పేర్లు చెప్తాడు, కానీ ఇంకా ఈ గేమ్ని కూడా మా అమ్మాయి అంతా గజిబిజి గందరగోళం చేస్తుందని చెప్పి, హాయ్ బాబాయ్ నా వల్ల కాదురా మీతో ఆడటము, చెల్లి పడుకున్నప్పుడు ఆడదాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా నేనే విన్నర్ అని చెప్పి పక్కకు వచ్చేసాను. పిల్లలతో పాటు కొన్నిసార్లు నేను కూడా చీటింగ్ చేస్తాను అనుకోండి. చిన్ననాటి బుద్ధులన్నీ ఏడికిపోతాయి. ఆ తర్వాతకి ఇంకా వాళ్ళ అన్నయ్య వాడు అనుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్